ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. బాగున్నారా అండి? మరి దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆస్వాదించాలని, దీవించాలని, మీరు ఆత్మీయంగా బలపరచబడాలని నేను ఎంతగానో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయంలో మరి నేను చెప్పే వర్తమానము మీరు శ్రద్ధగా వింటే మీరు తప్పకుండా మీరు ఆస్వాదించబడతారు, ఆత్మీయంగా మీరు ఉజ్జీవింపబడతారు. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని, మనమట దేవుని మాట శ్రద్ధగా వినాలట. దేవుడు కన్నులు తెరవబడాలి, నీ హృదయం తెరవబడాలి, నీ చెవులు కూడా తెరవబడాలి. నేరుగా దేవుని వాక్యం నువ్వు హృదయం తెరవబడితే నేరుగా దేవుని వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళుద్ది. ఆ వాక్యాన్ని అనుసరించి నువ్వు జీవించగలుగుతావు. ఈరోజున చాలామంది ఏమండి ఆ యొక్క కళ్ళు తెరవనటువంటి వారు, గుడ్డివారుగా అనేక మంది ఉంటున్నారు. ఏమండి కఠినమైన హృదయాలుగా ఉంటున్నాయి. దేవుని బిడ్డరా, చెవిటి పాముల్లాగా ఉంటున్నారు. చెవులు తెరవబడాలి, కన్నులు తెరవబడాలి, హృదయం కూడా తెరవబడాలి, మెత్తని చేయబడాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యము నువ్వు గ్రహించగలుగుతావు. దేవుని బిడ్డరా, ఈరోజు నేను ఏం మాట్లాడాలి అని అంటే, ఒక చక్కటి మాట. చాలామంది ఆశీర్వాదం లేనివారిగా ఉంటున్నారు, ఆర్థిక పరంగా బీదలుగా ఉంటున్నారు. అయితే మీరు ధనికులుగా ఆర్థికపరమైన సమృద్ధి మీకు కావాలి అనంటే మనము కొన్ని విషయాలు మనం సరిచేసుకోవాలి, కొన్ని విషయాలు మనము ఏమండి వినాలి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5వ వచనము, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు. మనమట దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలట. ఎప్పుడైతే వింటామో, అనుసరించి నడుస్తామో మీలో బేదలైన వారు ఉండనే ఉండరు. మీలో బేదలైన వారు ఉండనే ఉండరు. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, మారు మనసు బాప్తీసం తీసుకుని దేవుని వెంబడిస్తున్న తర్వాత
నువ్వు క్రమక్రమంగా నువ్వు హెచ్చించబడాలి. దేవుడు అన్ని కోణాల్లో ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, ఆత్మీయంగా, అలాగే ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా దేవుడు వారిని క్రమక్రమంగా దేవుడు వారిని వర్ధల చేయటం ప్రారంభిస్తాడు. ఒక చెట్టు జీవము కలిగిన చెట్టుగా ఉంటే ఆ చెట్టు ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉంటుంది. ఆ యొక్క అనేకమైన పువ్వులు, పిందెలు, ఫలాలతో ఆ చెట్టు నింపబడుద్ది. అలాగే నువ్వు కూడా దేవునిలో ఎదుగుతూ ఉంటే నువ్వు అన్ని కోణాల్లో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ దేవునుడిరా, దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము, ఇశ్రాయేలు దేవుడను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నేను మీకు ఇచ్చేదను. అంధకార స్థలములో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములోని మరుగైన ధనము నేను నీకు ఇస్తాను అని దేవుడు ఇశ్రాయేలుతో వాగ్దానం చేస్తున్నాడు. దేవునిరా, మనము ఈ యొక్క దేవునికి ఇవ్వటం అనేది మొట్టమొదట దేవునికి మనం ఇవ్వాలట. దేవునికి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. మనము దేవునికి ఇచ్చే వారంగా ఉండకుండా దేవుడు నీకు ఇవ్వాలంటే వీలు పడదు. దేవుడు మంచి ఉద్యోగం, వ్యాపారం, లేకపోతే దేవుడు ఏదో ఒకటి బ్రతుకు చేతి వృత్తుల వారు చాలామంది ఉంటారు. ఏదో విధంగా దేవుడు నీ దగ్గరికి కొంత ఆదాయం దేవుడు నీకు ఇస్తున్నాడు. అయితే దేవుని కొరకు నువ్వు కొంత ఆ ద్రవ్యాన్ని నువ్వు ఖర్చు పెట్టాలి. దేవుని కొరకు అర్పణగా నువ్వు ఇవ్వాలి. దేవునిరా, అసలైతే ఇశ్రాయేలీయులు దశంభాగం అనేది దశంభాగం టైత్, ఈ యొక్క దశంభాగము లేకపోతే స్వేచ్ఛార్పణ, కృతజ్ఞత అర్పణ, ప్రాణక్రయదనము, లేకపోతే కృతజ్ఞత అర్పణ, దేవునిరా అనేక రీతులుగా దేవునికి అర్పణగా నువ్వు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. మీరు ఆ యొక్క దశంభాగం అనేది ఆ యొక్క మోషే ధర్మశాస్త్రానుసారంగా వచ్చింది కాదు. మోషే ధర్మశాస్త్రం రాకముందే అబ్రహాము దశంభాగం తీసినట్లుగా మనం చూస్తాము. ఆ యొక్క దేవునిరా దశంభాగం అబ్రహాం తీశాడు. మెల్కీషెదెకు దైవ కుమారుడికి ఆ యొక్క దశంభాగాన్ని అతడు రొట్టె ద్రాక్షరసాన్ని తిన్నాడు. అంటే ప్రభు శరీరము, ప్రభు రక్తము తీసుకున్నాడు. తర్వాత దేవునికి దశంభాగంగా ఆ యాజకునికి అతడు అర్పించినట్లుగా మనం చూస్తాము. తర్వాత యాకోబు కూడా బేతేలు దగ్గర, నేను వెళుచున్న ఈ ప్రయాణంలో నీవు నాకు తోడుగా ఉండి తినటానికి ఆహారము, ధరించటానికి వస్త్రాలు గనక నీవు నాకు ఇస్తే ఈ స్థలానికి వచ్చి నేను మందిరముగా కడతాను. నా యొక్క 10వ భాగంగా దశంభాగం నేను నీకు ఇస్తాను అని అక్కడ యాకోబు కూడా మాట ఇచ్చినట్లుగా మనం చూస్తాము. అంటే ఆ యొక్క మోషే ఆ యొక్క ధర్మశాస్త్రానుసారంగా కాకుండా ముందుగానే దశంభాగాలు ఉన్నాయి. చాలామంది ఇవ్వలేని వారిగా ఉంటున్నారు. దేవుని యొక్క దేవునికి చెందాల్సిన డబ్బును దోచుకునేవారిగా, రెండవది తమ సొంతానికి ఖర్చు పెట్టేవారిగా ఉంటున్నారు. కాబట్టే మీరు మీ మధ్యలో బేదలైన వారు ఉండరు. దేవుని యొక్క ఆజ్ఞ అండి, దేవుని యొక్క ఆజ్ఞ నువ్వు గైకొనకపోతే దేవుని యొక్క సమృద్ధి నువ్వు సమృద్ధిగా ఉండలేవు. దేవుని ఆశీర్వాదం నీ మీదకి రాదు. దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలి అని అంటే దేవునికి ఇవ్వవలసిన డబ్బును దేవునికి డబ్బు కావాలి, పరిచర్య కొనసాగాలి, లేకపోతే ఉపవాస ప్రార్థనలు జరగాలి, మీటింగ్లు జరగాలి, సువార్త సభలు, సువార్త జరగాలి. అసలైతే పాత నిబంధనలో ఇశ్రాయేలుకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే,
లేవీకాండము 27వ అధ్యాయము 30వ వచనము, భూధాన్యములలో నేమి వృక్షఫలములో నేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లించవలసిన దశమ భాగంలో దేనినైనా విడిపింపగోరిన యెడల దానిలో 5వ వంతు దానిలో కలపవలెను. మీరు గమనించారా? ఆ దినాల్లో ఇప్పుడైతే మనము కంపెనీల్లో కానీ వ్యాపారం కానీ మనము ఆ యొక్క డబ్బును మనము పొందుతున్నాము. కానీ ఆ దినాల్లో పశువులు లేకపోతే భూఫలాలు వీటన్నిటిలో దశమ భాగం తీయాలి, 10వ వంతు అని దేవుడు తెలియపరిచాడు. అసలైతే దశమ భాగం ఇశ్రాయేలుకు ఏమండి యాజకునికి 1 వంతు 10 ఏమండి, రెండవది ఆ యొక్క మందిరానికి కూడా కట్టాలి, మూడవది ఏమండి పేదలైన వారికి, విధవరాళ్లకు, అనాథ పిల్లలకు ఆ యొక్క కొంత అమౌంట్ ఖర్చు పెట్టాలి. అంటే మొత్తం 100 రూపాయలు నీకు వస్తే 23.5 దేవునికి కానుకగా దశమ భాగంగా నువ్వు చెల్లించాలి. అది ఇశ్రాయేలు పాత నిబంధనలో ఇశ్రాయేలుకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అంటే దైవ సేవకునికి, యాజకునికి, అలాగే మందిరానికి, అలాగే మూడవది పేదలైన వారిని పోషించటానికి 23.5% ఏమండి దశమ భాగంగా కట్టాలి. అయితే క్రొత్త నిబంధనలో మనం చూస్తే దేవునిరా క్రొత్త నిబంధనలో ఆ యొక్క అభివృద్ధి అయిన కొలది అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 34వ వచనము, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను, భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఇది క్రొత్త నిబంధన పద్ధతి. మీరు గమనించారా? దశమ భాగంగా చెప్పలేదు, కానీ క్రొత్త నిబంధనలో ఆస్తులే, స్థిరాస్తులన్నీ కూడా తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. కాబట్టే ప్రారంభ దినాల్లో సేవ సంఘము ఆ విధంగా విస్తరించింది. దేవునిరా మనము పాత నిబంధనలో 23.5% అయితే క్రొత్త నిబంధనలో ఏమంటే కలిగినదంతా కూడా దేవునికి ఇవ్వాలి. కనీసం ఇప్పుడు మారు మనసు పొంది మనము బాప్తీసం తీసుకొని దేవుని వెంబడిస్తున్న నీవు ఏమండి దేవునికి ఇస్తున్నావా? కనీసం 10వ భాగం దేవునికి ఇస్తున్నావా? ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవునిరా దేవుని యొక్క మాట వింటే దేవుడు నీ జీవితంలో క్రియ చేస్తాడు, కార్యం చేస్తాడు. కొంతమంది ఇస్తున్నారు, కానీ కొంతమంది దశమ భాగంగా ఇవ్వలేని వారిగా ఉంటున్నారు, దేవుని భాగాన్ని దొంగిలించేవారిగా ఉంటున్నారు. అయితే నేను చెప్తున్నాను కదా, దేవుని వాగ్దానం ఏంటంటే రహస్య స్థలములో ఉన్న ధనాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. దేవుడురా దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇస్తాను అని. దేవుడురా చాలామంది ఆ యొక్క దశమ భాగంలో చాలామంది కొదువుగా ఉంటున్నారు. కాబట్టే నీ జీవితంలో ఆర్థికపరమైన సమృద్ధిని నీ కుటుంబంలో నువ్వు చూడలేకపోతున్నావు. ఆర్థికపరమైన సమృద్ధి నీ జీవితంలోకి రావాలి అంటే 10వ వంతు దశమ భాగంగా తీసి దేవునికి ఇవ్వాలి. ఏమండి యేసు ప్రభు కూడా ధర్మశాస్త్రాన్ని కొట్టేయలేదు. ఆయన ఏమండి ఆ యొక్క కైసరుకు చెల్లించాల్సిన పన్ను కైసరుకు చెల్లించాలి, దేవునికి ఇవ్వాల్సిన పన్ను దేవునికి చెల్లించాలి, మందిరానికి చెల్లించాలి అని యేసు ప్రభు చెప్పాడు. దేవునిరా మనము దేవుని యొక్క వాక్యంలో ప్రత్యేకంగా మత్తయి సువార్త 23:23లో మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. మీరు యేసు ప్రభు కూడా దశమ భాగంగా మీరు ఇవ్వాలి. అయితే దశమ భాగం ఇస్తూనే మీలో ప్రాముఖ్యమైనది
న్యాయమును, కనికరమును, విశ్వాసమును వాటిని మనం కూడా కలిగి ఉండాలి. మనము దేవుని ఈ యొక్క చిన్న వర్తమానం ఏంటంటే, చాలామంది మందిరాల్లో ఉంటున్నారు కానీ, మందిరానికి వెళ్తున్నారు కానీ దశమ భాగంగా తీసి దేవునికి ఇచ్చేవారిగా ఉండటం లేదు. కాబట్టి కొరత గుండా వెళ్తున్నారు, కొదువులు గుండా వెళ్తున్నారు. మా నాన్నగారు ఏమండి దేవునికి తను తానుగా అర్పణగా, చాలామంది దైవ సేవకులు అంటారు, నేనే దేవునికి సమర్పించేసుకున్నా, నా సేవలో నేను ఇంకొకరికి దశమ భాగం ఇవ్వనవసరం లేదు అంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, యాజకులైన వారు కూడా సంఖ్యాకాండం 18వ అధ్యాయం 26వ వచనము, నీవు లేవీలతో ఇట్లనము, నేను ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లించవలెను. దైవ సేవకులు కూడా వారి సేవలో వచ్చిన దానిలో మరి 10వ వంతు చెల్లించాలి అని దేవుని వాక్యం ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాము. ప్రతి ఒక్కరూ తీయాలండి. ఎవరికి ఇవ్వాలి అని అంటే, నీ యొక్క ఆత్మీయ నాయకునికి ఆ దశమ భాగం నువ్వు చెల్లించాలి. నువ్వు ఎక్కడైతే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నావో, ఏ దైవజనుడి ద్వారా నువ్వు బలపరచబడుతున్నావో, ఏ దైవజనుడి ద్వారా నువ్వు బాప్తీసం తీసుకున్నావో, ఆ దైవజనుడికి క్రమం తప్పకుండా నువ్వు దశమ భాగంగా తీసి ఇవ్వాలి. దైవజనులు కూడా ఒక ఆత్మీయ నాయకుడు ఉండాలి ప్రతి దైవజనుడికి. ఆ ఆత్మీయ నాయకుడికి నమ్మకంగా దశమ భాగం కడుతూ ఉండాలి. మా నాన్నగారు దేవుని సేవకు తను తానుగా సమర్పించుకున్నాడు. మాకు 1 ఎకరం పొలం ఉండేది. ఆ ఎకరం పొలము ఒకరోజు దేవుడు, మేము ఆ యొక్క పంట మీద లేకపోతే ఆ పొలం మీద ఆధారపడి ఉంటూ వచ్చేవాళ్ళం, సేవ చేసేవాళ్ళం. ఆ సమయంలో ఏమండి ఆ సంవత్సరం పండిన పంటంతా కూడా దేవుడు ఆ రాత్రి ఆయనతో మాట్లాడితే, నాకు ఇస్తావా ఆదాం అంటే, అది ఆ పంట అంతా కూడా, ఆ ధాన్యం అంతా కూడా అమ్మేసి దేవుని సేవకునికి ఇచ్చేసి వచ్చేసాడు. రెండవది, ఎకరం పొలం దేవుడు ఒకరోజు దర్శనం ద్వారా, ఆదాము నేను నిన్ను హెచ్చిస్తాను, నీ బిడ్డలను నేను హెచ్చిస్తాను, అయితే నీకున్న ఆ యొక్క పొలాన్ని అమ్మి నాకు ఇస్తావా అని దేవుడు ఒక రాత్రి మాట్లాడితే, వెంటనే ఆ యొక్క పొలాన్ని బేరం పెట్టి దేవునికి ఏమండి ఆ ఒక దైవ సేవకునికి, మా నాన్నగారిని నడిపిస్తున్న ఆత్మీయ నాయకునికి ఆ యొక్క పొలం అమ్మిన డబ్బులు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టేశాడు. దేవుడు మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. మా బ్రదరు ఏమండి జార్జ్ ముల్లర్ గారిని దేవుడు బలంగా వాడుకొని ఆయన్ని ఎంతగానో ఆస్వాదించాడు. నేను పెద్ద కుమారుడుగా దేవుడు నాకేమీ కొదువలేదు. ఎకరం పొలం పోయిందనుకుంటున్నాం కానీ ఎకరం పొలము కంటే దేవునితో నడిచే ఆ జీవితం దేవుడు నాకు ఇచ్చాడు. ఎంతో పెద్ద కుటుంబాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఎంతోమంది విశ్వాసులు నమ్మకంగా దశమ భాగం తీసి నాకు ఇస్తూ ఉంటారు. దేవుడు నన్ను పోషిస్తున్నాడు. నేను దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నా. దేవునిరా ఏదో విదేశాల డబ్బు లేకపోతే దీని కొరకు నేను ఎప్పుడు కూడా ఎదురు చూడను. ఎవరి మీద నేను ఆధారపడినాం. ఉన్నది ఉన్నట్లుగా వాక్యం చెప్తాను. ఉన్నది ఉన్నట్లుగా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. మా నాన్నగారు నాకున్న స్థిరాస్తి అమ్మేసి, పిత్రార్జితం అమ్మేసి దేవుని పాదాల దగ్గర పెట్టాడు. కానీ దేవుడు అది ఆస్తి నాకు లేకపోయినా నేను విశ్వాసమూలంగా జీవిస్తున్నా. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. ఏదో ఆస్తిపాస్తులు మీద లేకపోతే స్థిరాస్తి మీద ఆధారపడి ఒక వ్యక్తి బ్రతకడం. కాబట్టి దేవుని మాట వింటున్నావా బ్రదర్, సిస్టర్? నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవునికి నమ్మకంగా దశమ భాగాన్ని ఇస్తున్నావా? ఇస్తే నువ్వు పేద స్థితిలో ఉండవు. నువ్వు ఉన్నత స్థితిలో ఎవరు ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. దేవునికి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. మీరు గమనించారా? పంట పండాలి అంటే విత్తాలి కదా, విత్తనాలు విత్తాలి కదా. ఆ పంటను, ఆ విత్తనాన్ని ఫలింపజేసిన దేవుడు నువ్విచ్చేటటువంటి ఆ యొక్క కానుక లేకపోతే ప్రథమ ఫలము లేకపోతే
దేవునిరా స్వేచ్ఛార్పణ, లేకపోతే ప్రాణక్రయధనము, కృతజ్ఞత అర్పణ, నువ్వు ఏదిచ్చినా సంఘంలో ఏమండి అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వాలి, అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వాలి. మీరు గమనించారా? దేవుడు అసలు ఏంటంటే దశమ భాగం ఎందుకు ఇవ్వాలండి? మేము కష్టపడుతున్నాము, మేము ఎంతో కష్టపడితే 10,000 వస్తున్నాయి, లేకపోతే ఎంతో కష్టపడితే ఒక 50,000 మేము మా జీతంగా తీసుకుంటున్నాం. అయితే ఆయన దైవ సేవకుడికి ఎందుకు ఇవ్వాలి 5,000, లేకపోతే 10,000 దశమ భాగంగా దైవ సేవకుడికి ఎందుకు ఇవ్వాలి అని మీరు అనుకోవచ్చు. ఇదొక దేవుడు నీకు ఒక పరీక్షగా పెట్టాడు. ఇదొక పరీక్ష అండి. నువ్వు గనక దేవునికి హృదయం గనక పూర్తిగా ఇస్తే సంతోషంగా నువ్వు ఇవ్వాలి అండి. సంతోషంగా ఇచ్చిన వారిని దేవుడు వారిని ఆస్వాదిస్తాడు. ఈ యొక్క బిగబట్టకూడదు. లేకపోతే ఒక 1,000 రూపాయలు దేవుని కొరకు వదులుకోవటానికి నువ్వు హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు అండి. మొదట్లో దీని యొక్క జీతము, దీని యొక్క ప్రతిఫలము నీకు కనబడదు, కానీ నిదానంగా దాని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు పొందుతూ ఉంటావు. దేవుడు మా నాన్నగారు ఒక పొలాన్నే దేవునికి ఇచ్చేసాడు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలే. మమ్మల్ని తలగా ఉంచాడు కానీ తోకగా ఉంచలే, పైవారిగా ఉంచాడు కానీ క్రిందవాడిగా ఉంచలేదు. దేవుడిరా నువ్వు ఇస్తున్నావా? దేవుడు ఏంటంటే ఒక తండ్రికి 2 కొడుకులట. అయితే ఆ యొక్క సాయంకాలం పూట డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఒక స్వీట్ ప్యాకెట్ ఏమండి అన్నయ్యకి ఒకటి, తమ్ముడికి ఒకటి, భార్యకు ఒకటి, 3 లడ్డూలు తీసుకొచ్చి ఇచ్చేవాడట. అయితే తమ్ముడు తను తానుగా తినేయకుండా, డాడీ నువ్వు తీసుకొచ్చావు కాబట్టి నీకు ఒక సగం నాకు సగం అని తండ్రి నోట్లో పెట్టి ఆ సగాన్ని ఆ చిన్న కుమారుడు తినేవాడట. ఎంత ఆ యొక్క తండ్రి మనసులో ఇతడు ఇలాంటోడా, ఇలాంటి మనసు కలిగిన వాడా అని తండ్రి మనసులో ఎప్పుడైతే పడిందో పెద్దోడేమో తీసుకురాగానే తినేసేసేవాడు ఆ లడ్డు. కానీ రెండోవాడు ఆ యొక్క తండ్రికి షేర్ చేసి ఇచ్చాడట. అప్పుడు తెలియకుండా కొన్ని ఏమండి స్వీట్స్ కానీ ఏది శ్రేష్టమైంది తీసుకొచ్చి తాను బహుగా ప్రేమిస్తున్న తండ్రి ప్రేమ ఆయన మీద పడింది, రెండో కుమారుడి మీద. ఆ తండ్రి ఆయనకి తెలియకుండా, పెద్ద కుమారుడు తెలియకుండా ఆయనకి కొన్ని శ్రేష్టమైనవి ఇవ్వటం ప్రారంభించాడు. దేవుడు కూడా అంతే. దేవుడు 50,000 జీతం పొందుతున్నావు అంటే అది దేవుడిచ్చిన జీతం, ప్రతిఫలం. నువ్వు 1,00,000 రూపాయలు ఏమంటే లాభం పొందావు అంటే అది దేవుడిచ్చిన లాభం. నువ్వు దానిలో షేరు 10,000 నువ్వు దేవునికి ఇవ్వగలుగుతున్నావా? దేవునికి ఇచ్చిన వారు ఎవరో ఏమండి నష్టపోలేదండి. దేవునికి ఇవ్వని వారు నష్టపోయారు. దేవుడు చెప్పాడు. దేవుని యొక్క వాక్యంలో మనం అనేకసార్లు దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉంటాము. దేవుని యొక్క వాక్యంలో మలాకి గ్రంథంలో ఒక శ్రేష్టమైన అండి, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మీరు నా యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణమును ఈ యొక్క దొంగిలితిరి. ఈ జనులు నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల మీరు గమనించారా? చేసి శోధించు. మా మందిరంలో కూడా నేను చాలామందికి చెప్తూ ఉంటాను, కానీ కొంతమంది ఎన్ని చెప్పినా పట్టించుకోరు. ఉన్న స్థితిలోనే వారు ఉన్నారు. కానీ చాలామంది పేద స్థితిలో ఉండి కూడా దేవునికి దశంభాగంగా ఇస్తూ ఉంటారు. కానీ వారు సర్వసమృద్ధితో ఉండటం నేను చూచాను. దేవుడు స్థలం లేని వారికి స్థలాన్ని, గృహం లేని వారికి గృహాన్ని, వారి కుటుంబాల్లో దేవుడు అద్భుతాలు చేయటం నేను కళ్ళారా చూచాను. కొంతమంది ఇవ్వలేని వారుగా మీరు గమనించారా? దేవునికి ఇస్తే నీకు దీర్ఘాయువు ఉంటుంది. మీరు గమనించారా? మీరు ఆనందకరమైన దేశం నేను మిమ్మల్ని నివసింపజేస్తా, అలాగే మీ పంటను తినే పురుగును గద్దిస్తా, ఆనందకరమైన దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తా అని నేను ఆకాశవాకిని లిప్పుతా, పట్టజాలనంత గొప్ప దీవెన కుమ్మరిస్తా. మీరు ఒక వ్యవసాయదారుడు ఒక ఒడ్డు గింజ ఇత్తడనుకోండి భూమిలో, అది ఫలించినప్పుడు 100 గింజలుగా అది పండుద్ది.
ఒక రాగి గింజ భూమిలో విత్తినప్పుడు ఆ కంకి ఏమండి అది 1000 గింజలుగా అది ఫలించుద్ది. అలాగే నువ్వు విత్తుతున్నావు, దేవునికి ఇస్తున్నావు అంటే భూమిలో విత్తుతున్నావు. విత్తితే 100 నువ్వు ప్రతిఫలము చూస్తావు. ఈ రోజున విత్తేవారిగా అనేక మంది ఉండలేదు. దేవుడు ఇస్తున్నావా? దేవునికి స్తోత్రం. నువ్వు ఇవ్వట్లేదేమో, ఈ యొక్క ఆజ్ఞ నువ్వు అనుసరించట్లేదేమో. ఇదిగో ఇహలోకంలో నువ్వు సమృద్ధిగా ఉండాలి, పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడాలి. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనాలి కదా. దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. నా ఆజ్ఞలు కనుక, నా మాట నువ్వు వినకపోతే ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. మీరు గమనించారా? దేవుడు ఆశీర్వాదాన్ని చాలామంది అయ్యా నువ్వు దేవుడిని ఆస్వాదించునుగాక, దేవుడు నీకు తోడై ఉండునుగాక అని ఎవరో నిన్ను ఆస్వాదిస్తే నువ్వు ఆస్వాదించబడటం కాదు, తప్పకుండా నువ్వు ఆస్వాదించబడతావు అని కాదు. నువ్వు క్రియారూపకంగా చేస్తున్నావా, దేవునికి ఇస్తున్నావా? దేవునికి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు తల్లి. శ్రేష్టమైంది ఇవ్వాలి, శ్రేష్టమైంది ఇవ్వాలి. మీరు గమనించారా? హేబేలు దేవుని ఎద్దుకట్ట శ్రేష్టమైంది ఆ యొక్క అర్పణగా అర్పించాడట. అలాగే దేవుని యాషాబు ఏదో ఒకట్లే అన్నట్లుగా దేవుని ఎద్దుకు తీసుకుని వచ్చాడు. హేబేలు నీతిమంతుడు. మీరు నీ అర్పణ అంగీకరించాలి అంటే మొట్టమొదట నీవు దేవునికి అర్పించుకోవాలి, దేవునికి అర్పణగా అర్పించుకోవాలి. నీ హృదయం సరైందిగా ఉండాలి. మీరు గమనించారా? హృదయం సరిగా ఉన్నప్పుడు నీ అర్పణ కూడా దేవుడు అంగీకరిస్తాడు. మొట్టమొదట నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ఈ రోజునండి డబ్బు మీద మనసు పెట్టేవారుగా ఉంటున్నారు. దేవుని వాక్యంలో 6:19 మత్తయి సువార్త, మీరు భూమి కొరకు ధనమును సమకూర్చుకునవద్దు, చిమ్మిటయు తుప్పు తినివేయును, దొంగలు కనుము వేసి దొంగిలించెదరు, పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకోండి. మీరు గమనించారా? ఒకని ధనము విస్తరించటం వల్ల వాని జీవమునకు మూలము కాదు. ఒకడు ధనవంతుడిగా ఉండవచ్చు, కానీ అతడు నిత్య జీవానికి అతడు వారసుడు కాలేడు. మీరు గమనించారా? దేవుడిరా, మీరు సంతోషంగా దేవునికి ఇవ్వాలి. దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనము, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదినైన స్వాస్థ్యమునదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. మీరు గమనించారా? శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా మీరు ఒప్పుకొంటిరి. మీరు గమనించారా? సంతోషంగా ఒప్పుకున్నారట. మీరు చాలామంది ధనాన్ని ప్రేమించి దేవునికి ఇవ్వకపోవటం వల్ల దేవుని చేత తృణీకరించబడి వారు ఎంతగానో నష్టపోయినట్లుగా మనం చూస్తాము. మీరు గమనించారా? దేవుణ్ణట అధికంగా ప్రేమించాలి. నీ ధనము కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి. నీ యొక్క భార్య కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి. నీ భర్త కంటే నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించాలి. నీ కుమారుడి కంటే కుమార్తె కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి. నీ ఉద్యోగం కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి. దేవుని ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు ఏం చెప్తే అది నువ్వు చేయగలుగుతావు. దేవుని మీద నువ్వు దేవుని ప్రేమించినప్పుడు దేవుడు ఏం చెప్తాడో అది అలా చేయగలవు. కాబట్టి చాలామంది ఆర్థికపరమైన కొరత గుండా వెళ్తున్నారు. నువ్వు క్రియ చేయకుండా విశ్వాసం అంటే అది క్రియలు కలిగినది. క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు దేవుని కొరకు ఇస్తున్నావా తల్లి? దేవునికి కృతజ్ఞత అర్పణగా ప్రతి ఆదివారం నీ యొక్క 10వ వంతు దశంభాగం, అలాగే స్వేచ్ఛార్పణగా ఉపవాస ప్రార్థన జరిగితే ఉపవాస ప్రార్థనలు, లేకపోతే సువార్త సభలు జరిగితే సువార్త, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా దేవునికి ఇవ్వాలి. నువ్వు నీ కొరకు నువ్వు ఖర్చు పెట్టుకోవటం కాదు, నువ్వు నీ యొక్క సొంతానికి నువ్వు ఖర్చు పెడతాం కాదు, దేవుని కొరకు, దేవుని సేవ కొరకు నువ్వు ఖర్చు పెట్టు. నీకు పరలోకంలో ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు. ఆ యొక్క నిత్య జీవానికి వారసుడు అవుతానని వచ్చినటువంటి ఆ ధనవంతుణ్ణి నువ్వు ఆ ధనాన్ని అమ్మి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటే రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. నాకు ధనమే ప్రాముఖ్యం, నువ్వు నాకు ప్రాముఖ్యం లేదు, ప్రాముఖ్యం కాదు అన్నట్లుగా వెళ్ళిపోయాడు. చివరికి విసర్జించబడ్డాడు. కాబట్టి నీ సమయంలో దేవుడురా, నీ పేద స్థితిలోనే పేద విధవరాలు కానుకను దేవుడు
అంగీకరించినట్లుగా ఆమె ఉన్నదంతా ఇచ్చేసిందట. అంటే దేవుని మీరు గమనించారా? దేవుడు తన సేవకుల్ని ఏ విధంగానైనా పోషిస్తాడు. ఏలియా సారేపదు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఏలియా ఆ కరువు దినాలన్నీ పోషించలేదా? దేవుడు కూడా సేవకుల్ని సేవకురాలను ఏదో విధంగా ఆయన పోషిస్తాడు. కాదు నువ్వే నష్టపోతావు. దేవుడి యొక్క మరి వాక్యాన్ని దేవుని సన్నిధిలో దీవించునుగాక. ప్రార్థన. తండ్రి, ఈ వాక్యము అనేక మందికి దీవెనకరంగా చేయి, ఫలింపచి ఆస్వాదించు, ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించు. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి దీవించునుగాక. గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో ఆయన చేయునుగాక. ఆయన మీ హృదయంలో గొప్ప నెమ్మది, సమాధానము, సంతోషంతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.